వెల్కమ్ టు సీజనల్ రెసిపీస్. ఇవాళ మనం తయారు చేయబోయే వంట వీకెండ్ స్పెషల్ పొటాటో నెగెట్స్. సో పొటాటో నెగెట్స్ చేయడానికి ఏమేమి అవసరమో చూద్దాం. పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి, ఆరిగానోస్ అంటే హర్బ్స్, సాల్ట్, కార్న్ఫ్లోర్, 2 పెద్ద సైజ్ పొటాటోస్ని బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నాను, గ్రేటెడ్ చీజ్, బ్రెడ్ క్రమ్స్. సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్నాను కదా పొటాటో. సో దీంట్లోకి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ హర్బ్స్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా. సో నేను గ్రేట్ చేసుకున్న చీజ్ కూడా వేసేస్తున్నాను మొత్తము. నేను ఒక చిన్న క్యూబ్స్, ఒక 2 క్యూబ్స్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ చీజ్ మొత్తం దీంట్లోకి వేసేస్తున్నాను. ఒక 1 స్పూన్ బ్రెడ్ క్రమ్స్. సో ఇవన్నీ వేసిన తర్వాత మనం నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ముద్దలాగా చూడండి, ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అన్నీ నీట్గా చూడండి. సో చూడండి, ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలన్నమాట. సో ఇది ఒక 5 to 10 మినిట్స్ మనకి రెస్ట్ చేయాలి. ఈ లోపల మనము ఇది డిప్ చేయడానికి దీనికి చిన్న బ్యాటర్ రెడీ చేసుకోవాలి. దాన్ని తయారు చేసుకున్నాం. సో మనకి ఆ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. సో మనకది మనం 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అనేది మనం ఎంత పొటాటో తీసుకుంటామో దాని క్వాంటిటీ బట్టి మనం ఇది మిక్స్ చేసుకోవాలి. సో నేను చేసుకున్న దానికి నాకు ఒక 1.5 స్పూన్ దాకా అవుతుంది. సో 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. సో ఆల్రెడీ మనం పొటాటో స్మాష్లో సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. యాజ్ యూజువల్ టేస్ట్కి తగ్గ సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, అది మీరు కారం తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువగా స్పైసీగా తీసుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బ్యాటర్ని మనం కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనం దీన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, మనం ఇది రెడీ చేసుకున్నాము, మనకి పిండి కూడా రెడీగా ఉంది. సో ఇప్పుడు దీన్ని మనము షేప్స్ ప్రకారం రెడీ చేసుకుందాము. చూడండి, సో చూడండి, ఇది మనం డిఫరెంట్ షేప్స్ మనం చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు సిలిండర్ షేప్లో చేస్తాను. సో ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత సో ఇలా నీట్గా మనం రోల్ చేసి తర్వాత సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సో చూడండి, సిలిండర్ షేప్లో వచ్చింది కదా. దీన్ని మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి బ్యాటరు. దీంట్లో డిప్ చేయాలన్నమాట. చూడండి, సో ఈ విధంగా డిప్ చేసి దీన్ని మనం ఇంకొకసారి బ్రెడ్ క్రమ్స్లోకి వేయాలి, రోల్ చేయాలి దీంట్లో. చూడండి, ఈ విధంగా రోల్ చేయాలన్నమాట. అన్ని సైడ్స్ మనకు నీట్గా ఇది అయ్యేలాగా రోల్ చేసి దీన్ని సపరేట్గా పక్కన పెట్టేసుకుందాం. సో ఇలా రోల్ చేసాం కదా, దీన్ని సపరేట్గా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే అన్నిటిని రెడీ చేసి మళ్ళీ తర్వాత మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. సో చూడండి, మొత్తం డిప్ చేసి మనం బ్రెడ్ క్రమ్స్లో అంతా డిప్ చేసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. సో ఇది మొత్తం మనం ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకునే లోపల ఆయిల్ హీట్ చేసేసుకుందాము.
చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న నగెట్స్ మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటాం. సో చూడండి ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి దీన్ని ఇలాగా. చేసుకుంటూ ఉండాలి, ఒకే సైడ్ ఫుల్ మాడిపోకుండా. చూడండి ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంది. సో మనకి ఇది ఫుల్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే లోపల ఉండేది మొత్తం కుక్ అవుతుంది. అండ్ ఇది కూడా మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు మనకు ప్రాసెస్ చాలా ఎక్కువ అయింది, సో చేయడానికి కూడా బాగా డిఫికల్ట్గా ఉంటుంది అని. అలా ఏం ఉండదు. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర ఉన్నాయంటే మనకి 10 to 15 minutesలో ఐటెం రెడీ అయిపోతుంది. ప్లస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది. చూడండి ఇది మనకి ఇంకా కలర్ చేంజ్ అవుతూ ఉంది. సో ఇది ఫుల్ మనకి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం దాన్ని ఫుల్గా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇంకా ఒక 5 minutes వరకు పడుతుంది అనమాట. సో చూడండి మనకి మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది అండ్ నీట్గా కుక్ అయింది కూడా లోపల. సో ఇప్పుడు దీన్ని మనము ఇది సర్వింగ్కి రెడీగా ఉందన్నమాట. దీన్ని కూడా తీసి మనం సర్వ్ చేసుకుందాం. సో చూడండి ఆలూ నగెట్స్ ఇప్పుడు నేను సర్వ్ చేసుకున్నాను అనమాట. చూడండి ఎంతో టేస్టీ అయిన ఆలూ నగెట్స్ రెడీ అయిపోయాయి. దీన్ని మనం టమాటో సాస్తో పాటు సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో మాకు చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.